ఒంగోలు జేఎంబీ చర్చ్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ హాల్లో సీనియర్ పాస్టర్ డాక్టర్ కె ప్రసాదరావు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తదుపరి దైవ సందేశాన్ని అందించారు. సంఘంలోని పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఎంబీ చర్చ్ సంఘం చైర్మన్ రెవరెండ్ ఎం రాణా విజయరావు, శ్రీమతి పి జరూషా రవికుమార్, జేఎంబీ చర్చ్ పాస్టర్ డాక్టర్ కె ప్రసాదరావు, పాస్టర్ డాక్టర్ రంజిత్ కుమార్ మరియు జేఎంబీ చర్చ్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్, విశ్వాసులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుందాం. సావధాన్, విశ్రమ్, సావధాన్. మన చైర్మన్ గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. లాస్ట్లో जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब गुजरात मराठा द्राविड उत्कल बंगा, हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, जाने तम जय गादा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे विश्रम. సంగమా, దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు మన యొక్క మంచి కాపరి, ఆయన మేప గొర్రెలము మనము. కనుక దేవుడు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటకే దేవుడు మనకి సమయం ఇచ్చాడు. దాన్ని బట్టి ఉత్సహించి సంతోషించుతున్నాము. ఇంతవరకు దేవుడు కాచి కాపాడినాడు మనలను, మన సంఘమును. ఇక ముందు కూడా కాచి కాపాడాలని, ప్రభు చిత్తమైతే రాను దినాల్లో ఏక ఆరాధన మరి సంఘాలయంలో ఆదివారం జరగాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయాలని నేను మనం చేసుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నేటి దినము ఒక ప్రాముఖ్యమైన దినము, ప్రత్యేకమైన దినము. దేవుడు మనకు అనుగ్రహించిన దినము గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం మీన్స్ మనకి పూర్తి రాజ్యాంగం వచ్చినది. రాజ్యాంగం రావటమే కాదు, దాన్ని మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామే అప్పుడే మనం పరిపూర్ణ హ్యూమన్ బీయింగ్గా అవుతామన్నమాట. రాజ్యాంగం ఉంది అనుకోవటం వేరు, దాన్ని యూటిలైజ్ చేసుకోవటం వేరు. దానిలో ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయో అవి అనుసరిస్తూ మనము ప్రాముఖ్యంగా ఈ జేఎంబీ సంఘంలో ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. దాన్ని మనము ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడి జీవించగలిగే బ్రతుకుని మనకి దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. అలాగే గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జేఎంబీ సంఘ స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి,
అలాగే ఎగ్జిక్యూటివ్ వారికి, అలాగే మన పాస్టర్స్కి, చైర్మన్ రాణా విజయరావు గారికి, మన సంఘ కాపరి ప్రసాదరావు గారికి, అలాగే అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ కుమార్ గారికి, అలాగే జైపాల్ గారు మన స్టాండింగ్ కమిటీ మెంబరు, అలాగే అరుణ్ ధీరజ్ గారు, కొమ్మాలపాటి రవి గారు, మన స్టాండింగ్ కమిటీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ స్వరూప్ కుమార్ గారు, మాధురి గారు, సుజాత గారు, ప్రణయ్ గారు, ప్రతి ఒక్కరికి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా సంఘానికి, మన పనివారు జ్యోతి మురళి అందరికీ, అలాగే ఈ గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ బాగా జరుపుకోవాలని, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి, ఆయనకి అంతటి మేధాశక్తి ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భమున మన జేఎంబీ చర్చిలో మన కార్యక్రమం చేసుకున్నాము. మన ఈ రాజ్యాంగానికి స్ఫూర్తి డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన మనకి 1950 జనవరి 26న మనకి కొత్త రాజ్యాంగం ఏర్పడింది. అందులో మనకెన్నో వెలుసుబాట్లు, మనకెన్నో హక్కులు అనుగ్రహించబడినాయి. మనం ఆ హక్కులను కాపాడుకుంటూ మనము నిజమైనటువంటి భారతీయులుగా జీవించాలని, మరి ముఖ్యంగా దేవునిలో బలపడాలని, దేవునిలో బలపడి చర్చి కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంటూ చర్చిని డెవలప్ చేసేదానికి అందరూ సహకరించాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను.